మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కాన్ఫరెన్స్ కాల్లో చేరువచ్చిన దేని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల జరుగుతున్న ఈ యొక్క గొలుసు ప్రార్థన విజ్ఞాపన కోడికలో క్లుప్తంగా దేవుని వాక్యం అందించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి, అలాగే ఆహ్వానించిన పెద్దలను బట్టి మరొకసారి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా ప్రార్థన అంశాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 13-14 వచనాలు మనం గమనించినట్లయితే, మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచుటకై దాని చేతును, నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. ప్రభు తన శిష్యులకు చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్పాడు ప్రభు అంటే, నేను వెళ్ళిపోయే ఆసనమైంది, ఆదరణకర్తను పంపిస్తాను, ఇప్పటి వరకు నేను మీ మధ్య ఉన్నాను, అయితే నేను వెళ్ళిపోతున్నాను కనుక అయితే నేను మీకు మీ ప్రార్థన లేక మీ ప్రార్థన వింటాను, నా నామమున మీరు ఏమడిగినా దాన్ని చేస్తాను అని ఒక మంచి మాట మనకు తెలియజేశాడు. నన్నేమడిగినను చేతును. శిష్యులకు చెప్పిన మాట అది. మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తాను, నా నామమున ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాను, ఆ ప్రార్థన అంగీకరించి దానికి జవాబిస్తాను అని ప్రభు చెప్పినవాడుగా కనబడుతూ ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఒక ఉపమాన జ్ఞాపకం చెప్తున్నా చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదటి వచ్చి చదువుతున్నాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు వారితో ఉపమానము చెప్పాను అన్నాడు. ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పినవాడుగా కనబడతాడు. విసుకక ప్రార్థన చేయండి అని బోధించిన వాడుగా కనబడతాడు. ఇక్కడ ఈ 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మరి ఏ రీతిగా వారు ప్రార్థన చేసి మేలు పొందుకున్నారో ఆ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు విధవరాలి ప్రార్థన మనం చూస్తాం. అక్కడ వ్యక్తి ఉన్నాడు, దేవుని భయపడినవాడు, మనుషులు లక్ష్య పెట్టినవాడు, అతను ఒక న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విధవరాలు వెళ్ళి మాటి మాటికి తొందర పెట్టుచు ఉన్నది అని మాట చూస్తున్నాం. న్యాయము జరిగించు, నాకు న్యాయము తీర్చు, నా మనవి వినుము అని తొందర పెట్టుచు అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు కఠినస్తుడైనా అన్యాయస్తుడైనా ఆమె మాట విని న్యాయము తీర్చిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ మాటికి ఆ వెళ్ళటం ద్వారా, మాటికి వెళ్ళి బ్రతిమలాడటం ద్వారా, మాటికి వెళ్ళి కనిపించడం ద్వారా అతను కఠినాత్ముడైన మనుషుడైనా మనసు మార్చుకునే న్యాయం తీర్చిన వాడిగా కనబడుతుంది. అందుకే ఒక మాట అంటాడు. ఏమిటా మాట గమనించినట్లయితే 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా అన్నాడు. మన దేవుడు న్యాయవంతుడు, మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అందుకే ఆ మాట రాశాడు, తాను ఏర్పరచుకున్నవారు అన్నాడు. తాను ఏర్పరచుకున్న శిష్యులతో మాట చెప్పాడు. అలాగే నమ్మిన మనకు కూడా మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకునిచుండగా అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మాటికి మనం అడగవలసిన వారం ఉన్నాం.
దివారాత్రులు మన అక్కర్లు చెప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన పరిస్థితులు దేవుని సన్నిధిలో తెలియచేయవలసిన వారంగా ఉన్నాం. అవి కుటుంబ సమస్యల పరిస్థితుల, వ్యక్తిగత పరిస్థితుల, సంఘ పరిస్థితుల, అనారోగ్య పరిస్థితుల, మన అక్కర్లా ఏమైనా సరే దేవుని దగ్గర చెప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందుకే అన్నాడు, మాటి మాటి కలవటం వలన అతడు న్యాయం తీర్చాడు అని చెప్తున్నాడు. అది దేవుడు అన్యాసుడు కాదు కదా అనే మాట జ్ఞాపకం చేశాడు. ఇదే అధ్యాయంలోనే 13వ వచనం గమనిద్దాం చూడండి. 18-13లో సుంకరి ప్రార్థన మనం చూస్తాం, పరిశీలుడి ప్రార్థన చూస్తాం, సుంకరి ప్రార్థన చూస్తాం. సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము కళ్ళెత్తుటైన ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు, దేవా పాపినే నన్ను కరుణించుమని పలికెను అని మాట చూస్తున్నా. సుంకరి ఏమన్నాడంటే, పరిశుడు ఏమన్నా అంటే, నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదని తన మాటలు చెబుతున్నాడు. కానీ సుంకరి దూరంగా నిల్చుండి దేని వైపు చూడటానికి, కన్నులు ఎత్తడానికి కూడా చేత కానీ ధైర్యం లేనివాడిగా కనబడుతున్నాడు. రొమ్ము కొట్టుకొనుచున్నాడు, దేవా నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక మనం గమనించినట్లయితే ప్రభు చెప్పాడు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకొని తగ్గించబడని చెబుతున్నాడు. అనగా ఇక్కడ మనం గమనించినప్పుడు సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో దీనుడై దేవుని పాదాల మీద పడి తను తాను తగ్గించుకొని దేవునికి మొరపెడుతుండగా ప్రార్థన విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకోవాలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్తలోనే 11వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూద్దాం చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. 11:8 అతడు తన స్నేహితులందున లేచియకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను. ఇక్కడ ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు నిద్రపోతున్నాడు, పిల్లలతో ఉన్నాడు, ఏదో అక్కర కలిగి వెళ్ళిన వాడిగా కనబడుతున్నాడు. అయితే ఇప్పుడు కుదరదు అని చెప్తూ ఉండగా అతడు మాటికి సిగ్గుమాలి మాటికి అడుగుట వలన అని మాట చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడు, ప్రార్థించినప్పుడు మాటికి మన అక్కర్లు దేవుని చెప్పుకున్నట్లయితే, పదే మన అవసరతలు దేవుని దగ్గరికి చెప్పుకున్నట్లయితే ప్రభు ఆ ప్రార్థన విని జవాబిచ్చేవాడిగా కనబడుతున్నాడు. 18వ అధ్యాయంలోని లోకాసువార్త 18వ అధ్యాయంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నారు. 18 చూడండి. 18:5లో చదువుతున్నారు. 18:5లో మాటికి వచ్చి జోగారుట అని మాట చూస్తాం. విధవరాలు మాటికి దేవుని అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనము దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వినే దేవుడు, ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 22-24 చదువుతాం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22-24 వరకు చదువుతున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుని యందు విశ్వాసముంచుడి అనే మాట చూస్తున్నాం. విశ్వాసముంచుడి, సందేహింపక
ప్రార్థించుడి అని మాట చూస్తున్నాం. పొంది ఉన్నామని నమ్ముడి 22-24 వచనాలు కనబడతాయి. అవన్నీ చాలా అవసరం లేదు. సందేహింపక ప్రార్థన చేయమన్నాడు. పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమన్నాడు. విశ్వాసముతో ప్రార్థన చేయమని చెప్పాడు. దేవుని బిడ్డలుగా ఉన్న మన ప్రార్థన విశ్వాసంతో కూడిందిగా ఉండాలి. మన ప్రార్థన సందేహం లేకుండా ఉండాలి. మన ప్రార్థన పొంది ఉన్నాము అని నిశ్చయతో ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. అందుకే రోమా 12:12 అన్నాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవుని బ్రతికులాడుకోవాలి. దేవుడి కనికరించే వరకు, దేవుడి కృప చూపు వరకు, తన వాత్సల్యత మన మీద చూపేంత వరకు దేవుని స్థితిలో మొరపెట్టవలసిన వారంగా కనబడుతున్నాం. అందుకన్నాడు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. దేవుని బిడ్డలుగా ఉన్న మన సంఘాల్లో ప్రసంగాలు బాగున్నాయి, కానీ ప్రార్థన తక్కువగా ఉంది. ప్రారంభ దినాల్లో ఎంతో ప్రార్థించిన భక్తులు మనం చూస్తూ ఉన్నాం. మన వారిని చూస్తూ ఉన్నాం. మన పాత తరాన్ని చూస్తూ ఉన్నాం. ప్రార్థనా శక్తిని మనం ఎరగవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థన అనగా దేవునితో మనం సహవాసం చేయటం, దేవుడు మనతో మాట్లాడటం, లేకపోతే దేవునితో మనం మాట్లాడటం. ఈ రీతిగా ప్రార్థన అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనదిగా ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఇక్కడ 24వ అధ్యాయంలో 11వ వచనంలో ఎలియాజరు ప్రార్థన మనం చూస్తాం. ఎలియాజరు ప్రార్థన. ఎలియాజరు ప్రార్థిస్తుండగా ఒంటెలు మోకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఇంట ఉన్న ఎలియాజరు, అబ్రహాము ఇంటున్న ఒంటెలు మనం చూస్తే ప్రార్థనను అబ్రహాము నేర్పించిన వాడుగా కనబడుతున్నాడు. మనుషుడు మోకరించడం గొప్ప సంగతి కాదు, కానీ ఒంటె మోకరించడం అనేది ఎంత ఆశ్చర్యాన్ని కలిగజేస్తూ ఉంది. దేని బిడ్డగా మనం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. యోబు 35వ అధ్యాయం 40వ వచనంలో కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుట అని మాట చూస్తాం. కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుట. కాకి పిల్లలు తన అక్కర్ల కోసం దేవుని మొరపెడతాయని చెప్తున్నాడు. కాకి పిల్లలే మొరపెడతా ఉంటే, ఒంటెలే మోకరిస్తూ ఉంటే ఆలోచన చేద్దాం. యోబేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 20వ వచనంలో పశువులు మొరపెట్టుట అని మాట చూస్తాం. పశువులు మొరపెట్టుట, ఒంటెలు మోకరించుట, కాకి పిల్లలు మొరపెట్టుట, పశువులు మొరపెట్టుట. రోమపత్రికలో సృష్టి యావత్తు విమోచన కొరకు మొరపెట్టున్నట్లుగా మనం చూస్తాం. సృష్టి యావత్తు విమోచన కోసం మొరపెడతా ఉంది. అలాగైతే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని దగ్గర మన సంగతులు చెప్పుకుంటున్నామో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతున్నాను. యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చివరిని చదువుతున్నాను. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను అన్నాడు. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరము పొందిన వాడనైనా నేను అని యోబు చెప్తున్నాడు. యోబులో ఉన్న శ్రేష్టత మనం చూస్తాం కదా. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తుల వాడు, చేతు విశ్వసించిన వాడు,
భూమిలో అతని వంటి వాడు ఎవడు లేడు. శ్రమలో నిలకడగా ఉన్నవాడు, సహనం గలవాడు. ఆ దేవుని యోబు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. నేను దేవునికి మొరపెట్టాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవునికి మొరపెడుతున్నాం, దేవుడు మన ప్రార్థన వింటున్నాడా? ఆలోచన చేద్దాం. సృష్టి యావత్తు మొరపెడుతుండగా దేవుడు వింటున్నాడు. కాకులు, పశువులు, ఒంటెలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? మన ప్రార్థన దేవుని సన్నిధికి పోకుండా ఆటంకం ఏమిటి? అడ్డం ఏమిటి? ఎందుకు మన ప్రార్థన జవాబు రావట్లేదు? యోబు ప్రార్థించి జవాబు పొందిన యోబునైనా నేను అని చెప్తున్నాడు. ఆలోచన చేద్దాం. మనలో ఉన్న చెడుని తీసివేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో మనం కడుక్కుందాం. ప్రభుకి ఇష్టలుగా ఉందాం. దేవునికి సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన వినటానికి, ప్రార్థన విడబడకుండా ఆయన చెవులు ఎందుకు మూసుకున్నాడో, మన ప్రార్థన ఎందుకు ఆయనకు వినబట్టం లేదో మనం పరీక్షించుకొని ప్రభుకి ఇష్టలుగా ఉండి ప్రార్థన చేసి మన సంగతులన్నీ దేవునికి చెప్పుకొని, మన అక్కర్లన్నీ ప్రభు చెప్పుకొని, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘపరంగా, సేవాపరంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ ప్రభు తన కృపలో మనం తీర్చులాగున ప్రభు దగ్గర కనిపెడతాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థించే మనసు కలిగి ఉందాం. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును కాక. ఈ చిన్న వర్తమానాన్ని దేవుడు మన వెనుకలో దీవించును కాక.